शोभितां कौवर्णां मणिकर्णिकां या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। జగదంబా మాతాకి మీ అందరికీ కూడా ఏమని కోరుకున్నా అంటే మంచి జ్ఞానం ఉన్నది, ఇంకా మంచి జ్ఞానం ధర్మ జ్ఞానం కలగాలి అని చెప్పి, ధర్మ జ్ఞానం ఉంటేనే కుంకుమార్చన చేయడానికి కూర్చోవాలి, చెప్పిన సమయానికి వచ్చి ఇంత ఉదయపూర్వం, ఎందుకంటే బ్రహ్మీ ముహూర్త సమయంలో ఇప్పుడు చూడండి. కాబట్టి మనసు పెట్టి అమ్మవారికి ప్రార్థన చేయడం అన్నమాట. అదే చెప్పాను అమ్మవారికి, మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేశాను, మంచి జ్ఞానాన్ని కలిగించినావు కాబట్టి కుంకుమార్చన అంతా కూడా అమ్మవారికి దారపోసినారు అని చెప్పి నమస్కారం చేయడము. మీరు మంగళారతిలు ఇవ్వకండి, మరి అట్లనే పట్టుకోండి, కిందనే పట్టుకోండి, మీరు ఇద్దరు లేవండి, మంగళారతి పట్టుకోండి. ఇప్పుడు మరి ఆరతి వాడే బిందు లేదు కదా పరిస్థితి, వాడతావా? ఆదా మైకు రాదమ్మా, అక్కడనే వాడు, మరి వాడు. అమ్మవారు ఎక్కడికి వెళ్ళి తినాలి? మొత్తం నల్ల గుడ్డు లోపల ఇంకొక గుడ్డు ఉంటుంది బ్లూ, మొత్తం తెరబెడతారు. ఇక ఏమున్నది, మీరు కళ్ళు మూసుకొని అమ్మవారు తినాలని చెప్పి దండం పెట్టుండి. మహాదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామే. అక్షంతలు వేయండి. భోజనం అయిన తర్వాత ఏం కావాలి? తాంబూలం కావాలి. తాంబూలం పెట్టినట్టుగా ఆకు, అమ్మవారికి ఆకు వేసినట్టుగా దండం పెట్టండి. తాంబూలం సమర్పయామే. మళ్ళీ తాంబూలం కాగానే దక్షిణ కావాలి, కాబట్టి మళ్ళీ అక్షంతలు వేయండి అమ్మ. తాంబూల దక్షిణాం సమర్పయామే. చేతులు జోడించండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసి నిలయాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న